అండ్ క్యాన్సర్ అంటే జనరల్గా సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకి వీళ్ళకి మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటారు. బట్ ఫీమేల్స్ కూడా దీనికి సంబంధించి సగులు అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ డిఫరెన్షియేషన్ ఏంటంటే సార్ ఇద్దరి మధ్యలో? కొలాన్ రిలేటెడ్ క్యాన్సర్స్లో అంత డిఫరెన్స్ ఉండదు. అంటే మేల్స్లోనే ఎక్కువ ఉంటుంది, ఫీమేల్స్లో లేదు, అటువంటిదైతే ఏముండదు కొలనోస్కోపీ. మోషన్ వెళ్ళినప్పుడు ఆ మలంలో బ్లడ్ ఎర్రగా పడుతుంది కొంతమందికి బ్లాక్ కలర్లో కూడా పడుతూ ఉంటుంది అని అంటారు. అండ్ ఈ కలర్ డిఫరెన్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు? నల్లగా బ్లడ్ వచ్చింది అంటే యూజువల్లీ ఎక్కువసేపు అండ్ మొలలు అలాగే కణతవులు అని అంటాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మోషన్ వెళ్ళే దగ్గర ఉన్న డిసీజెస్ ఇవన్నీ ఏమేమి ఉంటాయి? మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వాట్ ఎవర్ తీసుకున్న తర్వాత వాటర్ క్వాంటిటీ ఎంత డిఫరెన్స్లో తీసుకోవాలి అండ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? బుక్స్లో కానీ లేకపోతే ఎక్కడ స్టడీస్లో కానీ నువ్వు అన్నం తిన్న తర్వాత ఇప్పుడే వాటర్ తాగాల లేకపోతే హాఫ్ అన్ అవర్ తర్వాత తాగాలని ఎక్కడ డిఫైన్ లేదు. సో రెగ్యులర్గా డైట్ ఉన్నప్పటికీ కూడా ఈ కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం ఈ రెండు ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు వాటి వల్ల? కడుపు ఉబ్బరం అంటే ఓన్లీ డిస్కంఫర్ట్, నొప్పి అనేది స్పెసిఫిక్ థింగ్. పెద్ద ప్రేగు క్యాన్సర్ గురించి మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు, సో దీనికి సంబంధించి సర్జరీస్ కనుక చేయాల్సిన సందర్భాలు కనుక వస్తే సో ఏది ప్రిఫరబుల్, దేనికి ఎక్కువ లాభాలు ఉన్నాయంటారు? చాలామంది ఇప్పుడు ల్యాప్రోస్కోపీ ఎంత డెవలప్ అయిందంటే ఎంత పెద్ద సర్జరీనైనా వాళ్ళు ల్యాప్రోస్కోపీలో చేసేంత ఉంది. ఇప్పుడైతే హైదరాబాద్లో చాలామంది సర్జన్స్ దే కెన్ డూ ల్యాప్రోస్కోపికల్లీ.